హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనము విక్స్లో ఉన్న ఫాంట్స్ కాకుండా మన ఓన్ ఫాంట్స్ మనకి ఏదైతే గూగుల్లో ఎక్కడైనా చూస్తాం కదా ఫాంట్స్, అవి నచ్చినప్పుడు వాటిని ఎలా వాడుకోవాలో చూద్దాము. ఇప్పుడు ఈ టెక్స్ట్కి మనము సపోజ్ ఇప్పుడు నాకు గూగుల్లో చూశాను నేను ఎస్ఎఫ్ ట్రాన్స్ రోబోటిక్స్ అని ఈ ఫాంట్ నచ్చింది, దీన్ని వాడదామని అనుకుంటున్నాను. సో ఇలా ఉంటుంది. దీనికి సంబంధించిన ఫైల్స్ ఇక్కడ డౌన్లోడ్ ఉంది, డౌన్లోడ్ చేసుకుంటున్నాం. ఒక జిప్ ఫోల్డర్ అని వస్తుంది, దాంట్లో ఉంటాయి ఫైల్స్ అన్ని మనకి. సో ఈ ఫైల్స్ ఉన్నాయి కదా, వీటిని మనము అప్లోడ్ చేయాలి. టీటీఎఫ్ ఫైల్స్ మనకి ఏదైతే ఫాంట్ నచ్చుతుందో ఆ ఫాంట్ని అప్లోడ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు మళ్ళీ వెళ్దాము. మన ఎక్కడైతే ఈ పేరా ఉంది కదా, ఇక్కడ పేజెస్లో వెళ్ళి మన పేజ్ వచ్చేసి కస్టమ్ పేజ్ క్లిక్ చేస్తున్నాం. ఒకసారి ఫాంట్ అప్లోడ్ చేసి ఉండిపోతుంది, మనం సైట్ మొత్తం ఎప్పుడైనా వాడుకోవచ్చు. ఇక్కడ ఉంది, సెలెక్ట్ చేసుకున్నాం. ఫాంట్ సెక్షన్కి వెళ్ళి చూస్తే మనకి కింద అప్లోడ్ ఫాంట్స్ అని ఉంది. మనకు నచ్చిన ఫాంట్ లేదు కాబట్టి వాళ్ళు ఆప్షన్ ఇచ్చారు. ఇక్కడ మనకి ఫాంట్స్ మీద క్లిక్ చేస్తే విక్స్ ఫాంట్స్ ఉన్నాయి, లేకపోతే అప్లోడ్ ఫాంట్స్. మనకు నచ్చిన ఫాంట్ని ఇక్కడ అప్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ టీటీఎఫ్, ఓటీఎఫ్, డబ్ల్యూఎఫ్ఎఫ్ ఇలా ఫార్మాట్స్ ఉన్నాయి, వాటిల్లోనే అప్లోడ్ చేయాలి. మనము ఏదైతే ఫాంట్ రిక్వైర్మెంట్ ఉంటుందో ఆ ఫాంట్ని అప్లోడ్ చేసి సరిపోతుంది. లేకపోతే ఆ ఫాంట్లోనే మనకి డిఫరెంట్ ఉంటాయి కదా, మీడియం, బోల్డ్, తర్వాత ఇవన్నీ ఉంటాయి కదా, ఇటాలిక్. సో డిఫరెంట్ ఫార్మాట్స్ అన్నీ సెలెక్ట్ చేసుకొని కూడా మనము మల్టిపుల్ ఫాంట్స్ని అప్లోడ్ చేసుకోవచ్చు. ఒకసారి అప్లోడ్ చేస్తే సరిపోతుంది, అది మళ్ళీ ఎప్పుడైనా మనం వాడుకోవచ్చు. ఇక సో ఇలా మనం టీటీఎఫ్ ఫాంట్స్ అనేవి అప్లోడ్ చేస్తున్నాను. ఇలా మొత్తం అప్లోడ్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ ఫాంట్ ఎలా ఉంటుందో చూపిస్తుంది అది. సో డన్ కొట్టేయాలి. ఇప్పుడు మళ్ళీ మనం ఫాంట్స్లో వెళ్ళి సెర్చ్ చేసుకోవాలి. మనది ఎస్ఎఫ్ ట్రాన్స్ కదా, ఎస్ఎఫ్ ట్రాన్స్ రోబోటిక్స్ అని ఉంటుంది. సెర్చ్ చేసుకుంటే ఆ ఫాంట్ ఇక్కడ లిస్ట్లో చూపిస్తుంది. ఇందాక ముందు లేదు, ఇప్పుడు చూపిస్తుంది. సో ఇప్పుడు సెలెక్ట్ చేస్తే మనకి నచ్చిన ఫాంట్ వచ్చేసింది. సో ఈ విధంగా మనకి ఏదైనా ఫాంట్ని మనము ఇలా అప్లోడ్ చేసి యూజ్ అనేది చేసుకోవచ్చు. సో సింపుల్గా ఉంది మనకి ఫాంట్. వేరే చోట అయితే మనము లింక్స్ పెట్టి ఇది పెట్టి సిఎస్ఎస్లో పెద్ద ప్రాసెస్ ఉంటుంది. ఇదైతే సింపుల్గా ఉంది, మనం ఒక ఫైల్ అప్లోడ్ చేస్తే మనం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో ఈ విధంగా మనకు నచ్చినట్టు ఫాంట్స్ని అప్లోడ్ అనేది చేసుకోవచ్చు. వీటిలో మనము మల్టిపుల్ అప్లోడ్ చేసాము. ఇక్కడ చూస్తే నార్మల్ది ఉంది, బోల్డ్ది ఉంది. మళ్ళీ వీటిలో మనకి ఇటాలిక్ పెట్టేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం డిఫరెంట్గా చేంజెస్ అనేవి చేసుకోవచ్చు. లేదంటే అక్కడ రోబోటిక్ ఉంది కాబట్టి కొద్దిగా ఆ టైంలో ఆ ఫార్మాట్లో ఉండాలన్నట్టు ఈ ఫాంట్ తీసుకున్నాను. సో ఇది కొద్దిగా మనకి బెటర్గా ఉంది. సో ఇప్పుడు చూస్తే మనకి ఈ ఫాంట్ తోటి మనకి వెబ్సైట్ అనేది కనిపిస్తుంది. ఇప్పుడు బోల్డ్ ఉంది, బోల్డ్ తీసేసి ఒకసారి చూద్దాం, పబ్లిష్ అనేది చేద్దాము. చేంజెస్ అనేటివి మనీ ఒకసారి పవర్ అయిపోతుంది కదా, అలాంటి సమయాలు ఏంటంటే ఎప్పటికీ సేవ్ అనేది కొడుతూ ఉండాలి. మనము మొత్తం అయిపోయిన తర్వాత ఒకసారి చూసుకుందాం అన్నప్పుడు పబ్లిష్ కొట్టాలి. ఎవ్రీ టైం పబ్లిష్ కొట్టాల్సిన అవసరం అనేది లేదు, జస్ట్ సేవ్ కొడితే సరిపోతుంది. కస్టమ్ పేజ్లో మనము ఫాంట్స్ అప్లోడ్ చేసాం, చూసినాం కదా. ఇక్కడ ఇది మన ఫాంట్స్, కస్టమ్ ఫాంట్స్ అనేటివి అప్లై అయిపోయినాయి.